ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఏం డైట్ తీసుకున్నాను, అలాగే నా వెయిట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్ని వాచ్ చేసేయచ్చు. ఈ రోజు డీటాక్స్ డ్రింక్ కోసం అయితే ఇక్కడ నేను వచ్చేసి కొంచెం వాము, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మిరియాల పొడి అయితే తీసుకున్నానండి. ఇది తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి బ్లోటింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే క్యూర్ అవ్వడానికి, డైజెషన్కి, అలాగే మన బాడీలో ఏమన్నా ఇన్ఫ్లమేషన్ ఉంటే పోవడానికి అయితే బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇక్కడ కొంచెం అల్లం, అలాగే కొంచెం పచ్చి పసుపు కొమ్ము అయితే తీసుకున్నాను. ఇవి రెండు తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అలాగే మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే పోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఒకటి కరివేపాకు రెమ్మ తీసుకున్నాను. అలాగే ఒక ఫుల్ ఆమ్లాన్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది తీసుకోవడం వల్ల అయితే మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి డైజెషన్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది మన కంటి చూపుకు కూడా చాలా మంచిది అనమాట. విటమిన్ సి కూడా బాగా లభిస్తుంది. టోటల్గా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి మనం తీసుకునే క్యాలరీస్ బర్న్ అవ్వడానికి అయితే బాగా హెల్ప్ చేస్తుందండి. సో దట్ ఇది ఎర్లీ మార్నింగ్ మనం డీటాక్స్ డ్రింక్ కింద అయితే తీసుకోవచ్చు. ఇంకా ప్రొసీజర్ అయితే చూసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని టీ పెట్టుకునే గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక ఫుల్ ఏమంటారు దీన్ని, చెంబు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఫస్ట్ చెప్పినట్టుగా జీరా, కొంచెం వాము, అలాగే కొద్దిగా మిరియాల పొడి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే ఒక ఫుల్ ఆమ్లాన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోకి 1 ఇంచ్ పచ్చి పసుపు కొమ్ము, 1 ఇంచ్ దాకా అయితే అల్లం, ఫుల్ రెమ్మ అయితే కరివేపాకు రెబ్బ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఒక ఫుల్ కప్ వాటర్ తీసుకున్నాం కదా, హాఫ్ కప్ అయ్యేదాకా అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మరగనిద్దాము. ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసి దీన్ని బాగా బాయిల్ చేసేద్దాము. సో దట్ మనకి డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ లోపు అయితే బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటానండి. ఇది వచ్చేసి డీటాక్స్ డ్రింక్. బ్రేక్ఫాస్ట్లోకి అయితే పాలకూరతో చీలా అయితే చేయబోతున్నాను అనమాట. అందుకని చెప్పేసి పాలకూర అయితే ఒక చిన్న కట్ట అనుకోండి తీసుకున్నాను. మొన్న తెచ్చాను కదా, దాంట్లోదే కొంచెం పాలకూర ఉందన్నమాట. ఇంకా ఇది లాస్ట్. ఒక కట్ట తెస్తే 3 సార్లుకి అయిందండి నాకు. ఇప్పుడైతే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ పాలకూర తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఫైబర్ లభిస్తుంది. అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే మన ఐసైట్ రాకుండా అయితే కాపాడుతుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇలా అయితే మొత్తం కట్ చేసేసుకున్నాను. పాలకూరనంతా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఒకవేళ సాల్ట్ సరిపోతే మళ్ళీ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే నేను ఒకసారి వేసేస్తానండి, అంటే తక్కువైనా పర్లేదు నాకు. ఒక హాఫ్ కప్ దాకా శనగపిండి తీసుకుంటున్నాను. మీ ఇంట్లో తినే దాన్ని బట్టి మీరు ఈ క్వాంటిటీ అయితే చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇంకా మీరు కావాలంటే టమాటో, అలాగే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అవేమీ యాడ్ చేయట్లేదు. సింపుల్గా ఇలా పాలకూర, అలాగే శనగపిండి ఇవి వేసి అయితే చీలాలాగా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పాలకూరలో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి అంత ఎక్కువగా వాటర్ పట్టదనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా బైండింగ్ వచ్చేలాగా చూసుకోవాలండి. ఇదిగోండి నేను పాలకూర ఎక్కువగా వేసుకున్నాను, తర్వాత శనగపిండి అయితే తక్కువగా వేసుకున్నాను అనమాట. కొంచెం శనగపిండి యాడ్ చేశానండి, ఒక పావు కప్పు దాకా. ఇప్పుడు ఈ మిక్చర్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. యాక్చువల్గా సాల్ట్ అయితే వేద్దాం అనుకున్నాను కానీ నాకు సరిపోయింది అనమాట. ఇంకా సో నేను సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదు. ఈ బ్యాటర్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు డీటాక్స్ డ్రింక్ అయితే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. చాలా యమ్మీగా టేస్టీగా కూడా ఉంటుందండి. మీకు కావాలంటే కొంచెం హనీ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే వద్దు అనుకుంటున్నాను, నేను డైరెక్ట్గా తాగాలి.
కారం కారంగా, పుల్ల పుల్లగా, జీరా ఫ్లేవర్, అలాగే కరివేపాకు ఫ్లేవర్ అన్నీ తెలుస్తున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. డీటాక్స్ డ్రింక్ తీసుకున్న హాఫ్ అన్ అవర్కి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే డీటాక్స్ డ్రింకే లేట్గా తీసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఓన్లీ హాఫ్ అన్ అవర్ గ్యాపే తీసుకుంటున్నాను ఈ రోజు అయితే. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్ మీదే ఇలా చిన్న చిన్నగా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్దగా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఈ సైజ్ సరిపోతుంది అనిపించింది నాకు. ఇది కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ వేసాను కాబట్టి ఇంకా నేను పైనుంచి ఏం ఆయిల్ వేయట్లేదు. మూత పెడదాము, కొంచెం బాయిల్ అవుతుంది కదా అందుకని. ఇప్పుడైతే మూత తీసేసి ఒక్కసారి దీన్ని తిప్పడానికి అయితే ట్రై చేస్తాను. వావ్, సూపర్ వచ్చిందండి మొత్తానికైతే. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఫస్ట్ నేను హై ఫ్లేమ్ పెట్టాను, ఇప్పుడైతే లో ఫ్లేమ్లోకి పెట్టేసి రెండు పక్కలా తిప్పి మంచిగా అయితే ఫ్రై అవనిస్తాను. ఇప్పుడు రెండో పక్క కూడా మంచిగా అయితే ఉడికిపోయిందనమాట. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని అయితే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా 2 చీలాస్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే తీసుకున్నానండి. దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను కర్డ్ అయితే తీసుకుంటున్నాను. మీరు కర్డ్ అయినా తీసుకోవచ్చు, లేదా చట్నీ అయినా తీసుకోవచ్చు. నేనైతే కర్డ్ తీసుకున్నాను అనమాట. కర్డ్తో కూడా చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. కర్డ్తో తీసుకున్నప్పుడు సాల్ట్ వేసుకోకపోవడం అనేది కూడా మన ఇష్టమే అండి. నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోలేదు. నాకు డైరెక్ట్గా అలాగే బాగా నచ్చిందనమాట. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా తీసుకుంటే మనకు మంచి ఫైబర్కి ఫైబర్, ప్రోటీన్కి ప్రోటీన్ బాగా లభిస్తుంది అనమాట. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా, అలాగే ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే అయితే లంచ్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు అయితే పన్నీర్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. అది బుర్జీ టైప్లో గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు గ్రేవీ కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి ఆనియన్స్, టొమాటోస్, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వీటిని మగ్గించుకోవాలి. మగ్గేటప్పుడే ఇందులోకి అయితే 4 లవంగాలు, 1 యాలుక్కాయ, ఇంచుదాకా దాల్చిన చెక్క, అలాగే కొన్ని తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవైతే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం గసగసాలు, అలాగే కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా మగ్గించుకోవాలి. సో దట్ మన గ్రేవీ అనేది మంచిగా కొంచెం చిక్కగా, అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే మంచిగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా మూత పెడితే మనకి ఈ ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం సాల్ట్ అయితే ఇలా ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. ఇంకా తర్వాత ఇది చల్లార్చుకోవడానికి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా ఈలోపు అయితే పన్నీర్ని తీసుకొని బుర్జీలాగా మొత్తం ఇలా చేత్తో అయితే స్మాష్ చేసేస్తున్నాను. చాపర్లో వేస్తే ఇంకా బాగా అవుతుంది. కాకపోతే ఇది ఒక్కటే కదా అని చెప్పేసి నేను మామూలుగా చేత్తో అయితే చేసేసుకున్నాను. టోటల్గా నేను వచ్చేసి 1/2 kg పన్నీర్ అయితే తీసుకున్నానండి. మాకైతే ఫ్రెష్గా దొరుకుతుంది డైరీలో. ఇంకా అక్కడ నుంచే పన్నీర్ అయితే తెచ్చుకుంటాం అనమాట. పాలు కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటాము. పన్నీర్ చేయాలి అని ముందే ఫిక్స్ అయినప్పుడు ఇంకా పాలు తెచ్చినప్పుడే పన్నీర్ కూడా తెప్పించేసుకుంటానండి. ఎక్కువ శాతం 1/2 kg తెప్పిస్తాను, అంతకంటే ఎక్కువ అయితే తెప్పిను. ఇదిగోండి, తర్వాత ఈలోపు మనం ఉడికించి పెట్టుకున్న టమాటాస్, ఆనియన్స్ అయితే చల్లారిపోయినాయి అనమాట. ఇంకా స్మూతీ బ్లెండర్లోకి అయితే వేసేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసి ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆనియన్స్, అలాగే కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మనం గ్రేవీ చేసుకున్నాం కదా, దాంట్లో కూడా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను అక్కడ యాడ్ చేయలేదు, మర్చిపోయాను. అందుకని చెప్పేసి పోపులో నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా ఉంటే అదైతే యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఈ ముక్కలు కొంచెం మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఈ గ్రేవీ వల్లే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి.
తర్వాతయితే జార్‌లోకి కూడా కొద్దిగా వాటర్ వేసేసి, తొలిపేసి అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీని పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అంటే కొంచెం ఆయిల్ బయటకొచ్చేదాకా ఉడికించుకుంటే మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోతుందనమాట. అయితే ఆల్రెడీ మనం ముక్కల్ని ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. చాలా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోకైతే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే కావాలి అంటే కొంచెం గరం మసాలా మీ ఇష్టం. యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే లేదు. నేనైతే కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, అలాగే మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ బుర్జీ ఏదైతే ఉందో అదంతా యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తున్నాను. సో దట్ పన్నీర్ కూడా మంచిగా ఉడుకుతుందని చెప్పేసి. పన్నీర్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ కట్టేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలోకి బావుంటుంది, పుల్కాలోకి బావుంటుంది, పరాటాలకి కూడా బావుంటుంది. రైస్‌తో కూడా సూపర్‌గా ఉంటుందనమాట. దేనితో అయినా తినొచ్చు ఇలా చేసుకుంటే గనక. ఇదే కర్రీని మనం పాలకూర వేసి కూడా చేసుకోవచ్చండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటది. ఇదిగోండి పన్నీర్ యాడ్ చేసిన తర్వాత అయితే ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకున్నాను. టేస్ట్ చెక్ చేస్తే నాకు సాల్ట్ సరిపోలేదు అనిపించింది. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకా కర్రీ పైనైతే మూత పెట్టేసి అలా లో ఫ్లేమ్ పెట్టి ఉడికిచ్చేసుకుంటున్నాను. ఇదిగోండి బయట బాల్కనీలో అయితే కూలర్ ఫిక్స్ చేసామండి. అంటే అసలు చాలా వేడిగా ఉంటుంది. పూణేలో కూడా అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. ఇంకా కూలర్ అయితే బయట పెట్టేసి దానికి నాకొచ్చిన విధంగా అయితే బయటకి పోకుండా కాటన్ అయితే అడ్డం పెట్టాననమాట. ఇదిగోండి మొక్కలన్నీ మంచిగా వచ్చేసినాయండి. పాలకూర నేను హార్వెస్ట్ చేశాను కదా! మళ్ళీ నాకేం మొలకలు రాలేదు. తోటకూర మాత్రం ఉన్న మొలకలైతే చిన్న చిన్నగా పెరుగుతున్నాయి. బెండకాయలైతే చిన్న చిన్నగా బయటకొచ్చున్నాయనమాట. ఇంకా కొన్ని డేస్‌కైతే పెద్దగా అవుతాయి. చూడాలి ఎలా ఉంటదో. తర్వాత ఇంకా బట్టలు ఆరేసేసాను కదా! బట్టలన్నీ ఒకసారి మళ్ళీ రివర్స్ చేస్తున్నాననమాట. సో దట్ మంచిగా ఎండుతాయని చెప్పేసి రివర్స్ చేయకపోయినా గానీ వచ్చే ఎండకి వెంటనే ఆరిపోతున్నాయండి అసలు. ఆఫ్టర్‌నూన్ వేసినా చాలండి ఈవినింగ్ 4 కల్లా ఆరిపోతున్నాయన్నమాట. తర్వాత ఇంకా నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే ఇంక మా వారే పాపనైతే తీసుకొచ్చారనమాట. ఇదిగోండి పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది క్యాప్ పెట్టుకొని. అసలు ఎండలో పాపమండి అసలు వచ్చి అన్నం తినంగానే అలా పడుకుంటుందనమాట. తనకు కూడా అలసట అనిపిస్తుంది తనకు కూడా. అంటే 3 కిలోమీటర్స్ అయినా గానీ బండిలో, ఎండలో రావాలి అనంటే కొంచెం ఇదిగానే అనిపిస్తది. ఇదిగోండి వచ్చేప్పుడు వీళ్ళు డైరెక్ట్‌గా ఇంటికి రాకుండా హాస్టల్‌కి వెళ్ళి హాస్టల్ నుంచయితే మురుముర అయితే తెచ్చుకున్నారండి. మరమరాలు గదా! మరమరాలైతే తెచ్చుకున్నారనమాట. పాపకు మరమరాలంటే ఎంతిష్టమో స్నాక్‌లో మరమరాలిస్తే చాలండి మంచిగా కూర్చొని తినిద్దనమాట. మరమరాలొకటి, పూల్ మఖానా ఒకటి ఇస్తే చాలనమాట మంచిగా తినిద్ది. ఇదిగోండి ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే షూస్ రిమూవ్ చేస్తున్నారు. ఇంక ఇంట్లోకొచ్చిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ముగ్గురమైతే లంచ్ ఫినిష్ చేసాము. ఈరోజు లంచ్‌లోకొచ్చేసి కొద్దిగా రైస్, అలాగే కొంచెం పన్నీర్ కర్రీ, అలాగే క్యారెట్స్ అయితే తీసుకున్నాను. ఇదనమాట ఈరోజు లంచ్ అయితే. కీరా కూడా అవైలబుల్‌గా ఉంది గానీయండి, అది చేదుగా ఉన్నట్టుగా ఉంది. అందుకే నేనైతే అది తినట్లేదు. అది ఆడ పక్కకు పెట్టేసాను. ఓన్లీ క్యారెట్ పెట్టుకొని లంచ్ అయితే ఫినిష్ చేశాను. ఈ మధ్య యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ గోంద్ కటీరా అని చెప్పి చాలా ఎక్కువగా చెప్తున్నారు గదా! ఇది నాకు ముందే తెలుసండి. కాకపోతే ఇది అనుకోలేదనమాట నేను. అంటే నేను యాక్చువల్‌గా చీరాల వెళ్ళినప్పుడు జ్యూస్ షాప్‌కెళ్తామనమాట. బాదం పాలు చేస్తారు. అక్కడే ఈ కత్తెర జ్యూస్ అనేవాళ్ళనమాట దాన్ని. అంటే కటీరా అంటారేమో దాన్ని ప్రొనౌన్స్ చేసి చేసి కత్తెర జ్యూస్ అనేవాళ్ళు. నేను వాళ్ళని అడిగాననమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇదేంటండి మీరేమన్నా సగ్గుబియ్యాన్ని ఇలా సన్న సన్నగా చేసి చేస్తారా అని అడిగితే ఆయన చెప్పారనమాట నాకు. లేదండి ఇది కతీరా అంటారు దీన్ని. ఇది వాటర్‌లో వేసి పెట్టేస్తే మనకి జెల్లీ ఫార్మ్ అవుతుందనమాట. అది మేము బాదం పాలలో మిక్స్ చేసిస్తాము అని చెప్పేసి చెప్పారు. నాకు చూపిచ్చారు కూడా. ఇంకా ఆన్‌లైన్‌లో అయితే సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు కూడా దొరికిందిది. ఇంకా ఇప్పుడైతే దీన్ని ట్రై చేద్దాము అని చెప్పేసి ఇదిగోండి ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకొని అందులోకైతే ఒక 4 ఇవి గోంద్ కటీరా పీసెస్ అయితే వేసి నానబెట్టుకున్నానండి. ఇది నానిన తర్వాత చాలా ఎక్కువ జెల్లీ అవుతుందంట. అందుకని చెప్పేసి ఒక 4, 5 వేసుకున్నాను. ఇంక ఈరోజు డిన్నర్‌లోకి నేనైతే ఇదే జ్యూస్ తాగాలి అని ఫిక్స్ అయ్యాను. ఇది తాగడం వల్ల అయితే మన బాడీ అనేది కూల్ అవుతుందంట. మనకి వేడి చేయకుండా ఉండడానికి కాపాడుతుందంట.
ఇక మన డైజెషన్ సిస్టమ్‌ని అయితే మెరుగుపరుస్తుందంట. అలాగే ఇది మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. ఇదైతే ఓవరాల్‌గా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది మన వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతుందంట. మీరు కావాలంటే నేను చెప్పినా గాని మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ కూడా చేసుకోండండి. నేను అక్కడ చూసే మీకు చెప్తున్నాను. అలాగే ఇది చాలామంది చెప్తుండగా కూడా నేను విన్నాననమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు వాటర్ మిలన్ జ్యూస్‌లో అయితే ఈ కటీరాని యాడ్ చేసుకొని తాగాలని డిసైడ్ అయిపోయాను. అబ్బా! ఇలా ఎంత వచ్చిందో అసలు. వాటర్ మిలన్ భలే స్వీట్‌గా ఉందండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఇదిగోండి ఇంకా ఇలా అయితే వాటర్ మిలన్‌ని ఫస్ట్ ముక్కల్లాగా అయితే మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. వాటర్ మిలన్ కూడా మంచిగా కట్ అయిందండి అసలు ఈరోజు. అంటే హార్డ్‌గా లేకుండా భలే సాఫ్ట్‌గా ఉంది. ఇదిగోండి ఇంకా జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా చెప్పాలంటే జ్యూస్ అయితే కొద్దిగా లేట్ అయిందనమాట. కతీరని నేను కొంచెం లేట్‌గా నానబెట్టాను. అది నానడానికి మనకి ఒక 6, 7 హవర్స్ టైం పడుతుందంటండి. నేను లంచ్ చేసిన తర్వాత నానబెట్టి 6 లోపు దాన్ని తినేయాలి అనంటే అది నానలేదనమాట. కొద్దిగా నానింది. ఇంకొంచెం సేపు నానితే బావుంటది అనిపించింది నాకు. మీరు గనక ఖచ్చితంగా అది ట్రై చేయాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేవగానే నానబెట్టుకోండి. లేకపోతే ఎర్లీ మార్నింగ్ తీసుకునే పనైతే ముందు రోజు నైటే నానబెట్టుకోండి. ఇదిగోండి ఈ ఫామ్‌లో జెల్లీ అయితే అయిందనమాట. ఇదిగోండి చూస్తే ఇంకా పక్కన ఒక చిన్న గడ్డయితే ఉందనమాట. ఇంకా సర్లే అని ఎంతవరకి నానిందో అంతవరకైతే యాడ్ చేసేసుకుంటున్నాను. 2 గ్లాసెస్‌లోకైతే సర్వ్ చేస్తున్నానండి. మా వారికి, నాకు ఇద్దరికైతే చేస్తున్నాను. ఇద్దరికి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఈ నానబెట్టుకున్న కటీరానైతే యాడ్ చేసుకుంటున్నాను. అయితే నాకు ఈ కాంబినేషన్ అనేది జ్యూస్‌తో కంటే కూడా బాదం పాలతోనే బాగా నచ్చిందండి చెప్పాలి అనంటే. ఇంటి దగ్గర నేను బాదం పాలతో తాగున్నాను కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నాకైతే బాదం పాలతో నచ్చింది. మేబీ మనం ఇక్కడ స్వీట్‌నెస్ కోసం షుగర్ యాడ్ చేయట్లేదు కాబట్టి అంత బాగుంది అనిపించలేదు నాకైతే. హెల్త్‌కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ట్రై చేయాలి అనంటే ట్రై చేసేయొచ్చు. కాపోతే కొంచెం షుగర్ ఎవరైనా యాడ్ చేసుకునే వాళ్ళుంటే షుగర్ యాడ్ చేసుకుంటే దీని టేస్ట్ అనేది ఇంకా బావుంటది అని నాకనిపించింది. మనం ఏ జ్యూస్‌లో అయినా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకొనైతే మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఇంకా మేమైతే చెరొక గ్లాస్ తీసుకొని ఈరోజు మా డిన్నర్‌నైతే ఫినిష్ చేసేసాము. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.